హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీబీటీవీ. తెలంగాణలో మరో పార్టీ పుట్టిన 2.5 ఏళ్లకే కనుమరుగు కాబోతోంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సంక్షేమ సారథిగా తెలుగు ప్రజల గుండెల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తరహా పాలనను తెలంగాణలో తిరిగి తీసుకురావాలి అన్న లక్ష్యంతో ఆయన కూతురు వైఎస్ షర్మిల 2021 జూలై 8న తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణని స్థాపించారు. దాదాపు 800 రోజుల పాటు పార్టీని నడిపారు. తర్వాత చేతులెత్తేశారు. పార్టీని తెలంగాణలో నడిపించడం, మనుగడ సాధించడం అంత ఈజీ కాదు అన్న విషయం ఆమెకు తొందరగానే అర్థమైంది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల వేళ షర్మిలను పార్టీలో చేర్చుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని భావించిన టీపీసీసీ చేరికను వాయిదా వేసింది. ఎన్నికలు ముగిసి పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు షర్మిలను చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కాంగ్రెస్ హైకమాండ్. జనవరి 4న ఢిల్లీలో అధికారికంగా పార్టీ విలీనం ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు షర్మిల మంగళవారం లోటస్ పాండ్ లో నిర్వహించిన వైఎస్ఆర్టీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో చేరేందుకు షర్మిల బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళతారని తెలుస్తోంది. గురువారం ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో అన్కండిషన్ గా విలీనం చేసినందుకు షర్మిలకు కాంగ్రెస్ తరపున రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక షర్మిల సూచించిన 2-3కి తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి కూడా అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఏపీలో షర్మిలకు గుర్తింపు ఉంది. పాదయాత్రతో ఆమె అనేక జిల్లాలు తిరిగారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేర్చుకుని ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ఆలోచన చేస్తోంది. మరి 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్సీపీ నాయకురాలిగా, ఎన్నికల తర్వాత 2021 నుంచి తెలంగాణ వైఎస్ఆర్టీపీ నాయకురాలిగా పనిచేసిన షర్మిలను ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలిగా ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి.